పెట్టుకుందాం. ఇది ఎందుకు పెట్టానంటే మనం నవ్ వీఆర్ లుకింగ్ ఇన్ టు ది పాస్ట్ టెన్స్ ఫార్మ్స్ కదా. పాస్ట్ టెన్స్ ఫార్మ్స్ లో కూడా ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఆ ప్యాటర్న్ అర్థం కావడం కోసం ఇది పెట్టానన్నమాట. ప్యాటర్న్ అర్థమైతే మీరు ఎన్ని వందలు వేలు వర్బులు కూడా ఈజీగా ఉపయోగించగలుగుతారు. ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. అయితే ఇందులో కూడా సాధారణంగా ఏమిటంటే యూజువల్ ప్యాటర్న్ ఎప్పుడూ ఉంటుంది. విచ్ హోల్డ్స్ ఇన్ 90 to 95% of cases. There are always some special cases in which the forms look a little different. ఇప్పుడు ఉదాహరణకి మనం అస్ అనే ధాతువు ఒకదాన్ని చూసాం. మనం ఈ అస్ ధాతువుని మిగతా ధాతువులకి ఎలాగ మనం అప్లై చేయాలి అనేటందుకు నేను ఇక్కడ చూపించాను అన్నమాట. ఇక్కడ అస్ ధాతువు మనం చదువుకున్నవి. ఇది పట్టు అనే ధాతువు తీసుకున్నాను. ఇంకా పట్టు తీసుకున్నామంటే ఇక ఏదైనా తీసుకోండి. అంటే పఠతి, వదతి, వద్, ఖాదతి, ఖాద్, ఖేలతి, ప్లే, ఇలాంటివి ఏమైనా తీసుకున్నా కూడా ఎలా అప్లై అవుతాయి అనే దానికోసం ఒక్క ఉదాహరణ ఇచ్చాను. దీనికి పోలిక తెలియాలని ఇక్కడ అస్ అని మనం చదువుకున్నది పట్టనే ఇంకొక ధాతువు చూపించాను. ఇది ఒక్కసారి గమనించండి మీరు. ఇక్కడ నేను ధాతువు వేశాను, ఎందుకంటే ధాతువు ముందు తెలియాలి మనకి. ధాతువు తెలిస్తే ఆటోమేటిక్ గా మిగతావన్నీ తెలిసిపోతాయి ఫార్మ్స్ మనకి. అస్ అనే ధాతువు మనకు తెలిసిన ఇందులోంచి అస్థి, ఎప్పుడు మొట్టమొదటిది ఇది మాట్లాడుకుంటాం కదా, అస్థి అంటే ఈజ్. అలాగే పట్ అంటే పట్ అనే ధాతువుకు మొట్టమొదటి ఫార్ము పఠతి అంటే రీడ్స్ ఆర్ రీడ్ అని అర్థం అన్నమాట. కనుక ఈ యస్సు ధాతువుకి నేనేం చెప్పాను, ధాతువు ఇక్కడ రాశాను, పురుషం ఇక్కడ రాశాను. మనం 3 పురుషాల్లోనూ చదువుతున్నాం. ఇక్కడ హెడ్డింగ్ ఏం పెట్టాను, త్రిషు పురుషేషు అంటే ఇన్ ది 3 persons అండ్ త్రిషు వచనేషు అండ్ ఇన్ ది 3 numbers. వర్తమాన కాలే తథా భూతకాలే అంటే వర్తమాన కాలమునందు ఇంకా భూతకాలము నందు, కాలే కాలే అంటే అందు సప్తమి ప్రయోగం, తథా అంటే అండని అనుకోవచ్చు, ఆల్సో అని అర్థం అనుకోవచ్చును. క్రియాశబ్దానం ఇది షష్ఠి బహువచన ప్రయోగం. క్రియాశబ్దముల యొక్క రూపాణి, రూపములు, రూపము రూపే రూపాణి, రూపములు. దేనికి నీకు ఎంత ఇచ్చింది, అస్ తథా పట్, పట్ ధాతోహో అంటే అస్ అండ్ ఆల్సో పట్ ధాతోహో. ధాతువు అనేది శబ్దం, ధాతోహో అంటే దాని షష్ఠి ప్రయోగం అన్నమాట. ధాతువుల యొక్క అని అర్థం అన్నమాట. అస్ పట్ ధాతువుల యొక్క అని అర్థం. ఏమిటి అస్సు పట్టు ధాతువుల యొక్క. త్రిషు పురుషేషు త్రిషు వచనేషు వర్తమాన కాలే తథా భూతకాలే క్రియాశబ్దానాం రూపాణి అదహ కింద ఉన్నాయి అని అర్థం అన్నమాట. ఇప్పుడు ఇందులో చూడండి, అస్ మనం చూసాం వర్తమాన కాలంలో ప్రథమ పురుషంలో అస్థి, స్థః, సంతి. భూతకాలంలో ఏది ఏమవుతుంది, ఆసీత్, ఆస్తాం, ఆసన్. ఈ ఫార్మ్స్ ఇలా మనం ఇందులో ప్రథమ పురుషంలో. మధ్యమ పురుషంలో ఈ అస్థి, స్థః, సంతి అనేవి అసి, స్థః, స్థ అవుతాయి వర్తమాన కాలంలో. భూతకాలంలో ఆసీహి, ఆస్తం, ఆస్త. ఇక్కడ డిఫరెన్స్ ఏమిటంటే ఇక్కడ దీర్ఘం ఆస్తాం అని ఉంది, ఇక్కడ ఆస్తం అని షార్ట్ ఫార్మ్ ఉంది. అలాగే ఇక్కడ ఆసన్ అనేది ఒక స్పెషల్ ఫార్ము, ఇక్కడ ఆస్త అనేటటువంటిది ఒక ఫార్మ్. స్థ అనేదానికి ఆస్త. ఉత్తమ పురుషంలో వర్తమాన కాలంలో అస్మి, స్వహ, స్మహ. అస్మి బికమ్స్ ఆసం ఇన్ భూతకాలే, స్వహ ఆస్వ, స్మహ ఆస్మ. ఇది మనం నేర్చుకున్నాం. దీన్ని పట్టు ధాతువుకి వేసామనుకోండి, మనం ఇది కూడా చూసాం, మనం ఇవి కూడా ఎక్సర్సైజ్ కూడా చేసాం. ఏది ఓన్లీ ఒక ఏకవచనంలో భూతకాలం చూసాం ప్రథమ పురుషంలో, అది కూడా వర్తమాన కాలంలో ప్రథమ పురుషంలో పట్టు ధాతువుకి ఏం చెప్పుకున్నాం, పఠతి, పఠతః, పఠంతి, తీతః, అంతి అని చెప్పుకున్నాం మనం ఈ ఫారమ్స్ ఎండింగ్స్. సో పఠతి బికమ్స్ అపఠత్. అపఠత్ అంటే ఏం చేసాం మనం, ఆ చేర్చి ఈ తీని హలంతం చేసాం, ఉత్తు చేసాం, అపఠత్. ఇది ఒక ప్యాటర్న్ అన్నమాట. సరే, ఆ ఫార్మ్ ఎలా వచ్చింది అనేది సూత్రాలు ఉంటే మనకు సూత్రాలు వద్దు, మనం ఒక ప్యాటర్న్ ను గుర్తించుకుందాం. అంటే ఆ చేర్చి చివరిలో హలంతం చేస్తున్నాం, అపఠత్ అని పెట్టుకున్నాం. ఈ స్థహాకి ఆస్తాం అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఫార్మ్ చెప్పుకున్నాం మనం. ఇదే ఇక్కడ రిపీట్ అవుతుంది చూడండి. ఇక్కడ అపఠత్, ఇక్కడ ఏమైంది, అపఠత్, అపఠ తాం అనేది తాం చేర్చడమే. ఎక్కడైనా అదే చేర్చాము. ఇక్కడ ఆ సన్ అని పెట్టాం, ఇది ఒక స్పెషల్ ఫార్ము. ఇదే ఫార్మ్ ఇక్కడ కూడా ఉంటుంది. ఇక్కడ కూడా ఏమిటంటే ఇన్ అనేది చేరుస్తాం. అపఠ
అపఠన్ అంటే పఠతి బికమ్స్ అపఠత్, పఠతః బికమ్స్ అపఠతాం, పఠంతి బికమ్స్ అపఠన్. ఈ ప్యాటర్న్ గుర్తుపెట్టేసుకోండి ఇంకంతే. అలాగే మధ్యమ పురుషంలోకి వచ్చేటప్పటికి ఇదేమవుతుంది, పఠసి పఠతః పఠథ అని అవుతుంది. పఠసి బికమ్స్ అపఠః. ఇక్కడ స్పెల్లింగ్ అదే మిస్టేక్లు పడ్డట్టు ఉన్నాయి, అపఠతం అనే ఉండాలి ఇక్కడ. ఇది ఓకే, ఆవు పడింది, అపఠతం అని ఉండాలి. భూతకాలంలో అపఠః అంటే ఇక్కడలాగానే అసీహి లాగానే అపఠః, అపఠతం అపఠత అంతే. అపఠ, ఈ అపఠ అనేది మారదు. ఇక్కడ విసర్గ, ఇక్కడ తమ్ము, ఇక్కడ తా. ఇక్కడ చూడండి, ఇక్కడ దీర్ఘం ఉంది తాము, ఇక్కడ హ్రస్వం. సో సేమ్ ప్యాటర్న్ కంటిన్యూస్. వర్తమాన కాలంలో పఠామి, పఠావహ, పఠామహ. ఇది అపఠం, సేమ్ ఆసం లాగానే అపఠం. తర్వాత అపఠావా, అపఠామ. ఇంకా ఇక్కడి నుంచి మీకు ఎందుకు రాసి ఇది ఇచ్చింది, ఎందుకంటే పట్టు ధాతువులో వదతి అంటే టు టెల్, వద్ అనేది ధాతువు. ఇప్పుడు ఇక్కడ ఎలా వస్తాయండి, వద్ అనే ధాతువు పెట్టారు అనుకోండి మీరు, ఇక్కడ వదతి వదతః వదంతి, అవదత్ వద్ అనే ధాతువు కదా, అవదత్, అవదతాం, అవదన్. అలాగే ఇక్కడ వదసి వదథః వదథా, అవదః అవదత్తం, అవదత. అలాగే ఇక్కడ వదామి వదావహ వదామహ, అవదం అవదావా అవదామ. అర్థమైంది కదా, వద్ ధాతువు. ఇదే మీరు తినడం ఖాదతి అని ఉందనుకోండి, ఖాద్ అనే ధాతువు. అప్పుడేం వస్తుంది ఇక్కడ, మీరు ఖాదతి ఖాదతః ఖాదంతి, ఖాదతి బికమ్స్ అఖాదత్, అఖాదతాం, అఖాదన్. అర్థమైపోయింది కదా. ఈ విధంగా మీరు మిగతా వెర్బులన్నింటికి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇదే ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ సూచించడం కోసం ఓకే, దీని నుంచి డైరెక్ట్ గా అప్లై చేసుకోవడం ఇబ్బంది అనిపిస్తుందని, ఇది ఈ విధంగా రూపం ఎలా మారిందో ఒక చిన్న లాజిక్ మన సొంత గుర్తింపు పెట్టుకున్నాం మనము. కానీ దీన్ని ఇలా గుర్తుపెట్టేసుకుంటే మీరు ప్రథమ మధ్యమ ఉత్తమ పురుషాల్లో పట్టు ధాతువు ఒకటి గుర్తుపెట్టుకుంటే ఏ ధాతువుకైనా ఇలాగే వస్తాయి అని అర్థం అనమాట. అందుకని ఇది పెట్టి సార్ ఒక చిన్న సబ్మిషన్, చిన్న సబ్మిషన్. ఇప్పుడు మన జనరల్ గా మనం ఒక పదానికి ముందర ఆ చేరిస్తే దానికి వ్యతిరేక పదం వస్తుంది కదా. అవును అవును, గౌరవం అగౌరవం, స్వస్థం అస్వస్థం. అలాగే ఇది నాకు కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంది, దానికి వ్యతిరేక పదం ఏమో అనిపిస్తుంది. అంటే జస్ట్ అది క్లారీ ఎలాగాని. ఇక్కడ ఎలాగంటే మీకు గౌరవం అగౌరవం అన్నారు అనుకోండి, అక్కడ గౌరవం అగౌరవం అనేది ఒక సమాసం. అది గౌరవం అనేది ఒక నౌన్, అది సమాసం కాదు, ఒక వర్డ్. అది అగౌరవం అనేది ఒక సమాసం. అది ఏమంటామంటే నా ప్లస్ గౌరవం. అక్కడ ఆ కాదు, అది నా. అది నా ప్లస్ గౌరవం సంధి సూత్రాల ప్రకారం అగౌరవం అవుతుంది. దీన్ని నైతత్పురుష సమాసం అని అంటాం మనం. తత్పురుష సమాసాల్లో రకాలు ఉన్నాయి, 6 రకాలు ఉంటాయి. నైతత్పురుష అనేది ఒకటి. నైతత్పురుష అంటే వ్యతిరేకార్థం ఇచ్చేటటువంటిది అని అర్థం అనమాట. ఇక్కడ నా గేర్చేది వ్యతిరేకార్థం కోసం. నా అంటే మనకు వ్యతిరేకం అని తెలిసింది కదా, నా ప్లస్ గౌరవం. అలాగే నా ప్లస్ జ్ఞానం అజ్ఞానం, నా ప్లస్ జ్ఞానం అజ్ఞానం, ఇవన్నీ నైతత్పురుష సమాసాలు. ఇక్కడ ఆ అనేటటువంటిది మీకు అపఠత్. ఇక్కడ నా ప్లస్ పఠత్ అని అర్థం కాదు, ఇది సమాసం కాదు. అపఠత్ ఈజ్ ఎన్ ఇండిపెండెంట్ వర్డ్. అపఠత్. ఈ ఆ అనేది ఎందుకు చేర్చారు అనేదాన్ని సూత్రాలు ఉన్నాయి. పాస్ట్ టెన్స్ లో ఈ ఫార్మ్ ఎలా వచ్చింది అనే దానికి వేరే సూత్రాల ద్వారా చెప్పారు. కానీ దిస్ ఈజ్ నా ప్లస్ పఠత్ కాదు, ఇది అపఠత్. ఇది ఒక్క వర్డ్, ఇట్స్ ఎ సింగిల్ వర్డ్. ఇట్స్ ఎ పాస్ట్ టెన్స్ ఫార్మ్ ఆఫ్ పఠతి అని అన్నమాట. ఇంతే తేడా. అది సమాసం, ఇది మాట. అది నైతత్పురుష సమాసం, ఇది ఒక సింగిల్ వర్డ్. ఇట్స్ ఎ నౌన్ బై ఎ వెర్బ్ బై ఇట్ సెల్ఫ్. ఆర్ యు సాటిస్ఫైడ్? ఓకే సార్, ఓకే. అస్తి స్థః సంతి ఆసీత్ ఆస్తాం ఆసన్. అసి స్థః స్థాసీః ఆస్తం ఆస్త. అస్మి స్వః స్మః ఆసం ఆస్వ ఆస్మ. ఇది ఇచ్చారు. ఇందులో ఒకటి ఇక్కడ వేశాడు కదండి, వృక్ష. ఇక్కడ ఒకటి పూర్వం అంకురః. ఇప్పుడు వృక్షాన్ని పూర్వం అంకురాన్ని కలుపుతూ ఒక సెంటెన్స్ చేస్తే ఇందులో ఏ వెర్బ్ వాడతారు? అధునా వృక్షః పూర్వం అంకురః. ఏం పెడతారు వెర్బ్ మీరు? ఆసీత్.
ఆసీత్, వండర్ఫుల్, కరెక్ట్. ఆసీత్. అధునా వృక్ష పూర్వం అంకుర ఆసీత్. అంటే ఇవాళ చెట్టుగా ఉన్నది, ఇంతకు ముందు అంకురముగా ఉండినది అని అర్థం అన్నమాట. అది ఆసీత్. ఏకవచనం, పాస్ట్ టెన్స్. పూర్వం ఫారం అంకుర అని చెప్తున్నాం కనుక ఆసీత్ అని చెప్పాం. కరెక్ట్. ఆ విధంగానే రెండోది భవతి మహిళ పూర్వం బాలిక. ఇక్కడ ఏం చెప్పాలి? ఆసీత్. ఆసీత్. అంతే, ఆసీతే వస్తుంది, ఆసీతే వస్తుంది. సో ఈ విధంగా మీరు మూడు, భవనం, పూర్వం, కుటీరం, ఇది కూడా అంతే. అధునా భవనం, పూర్వం కుటీరం ఆసీత్. ఇవాళ భవనం అయింది, ఇంతకు ముందు కుటీరంగా ఉండేది. మనం ఇప్పుడు కూడా మనం ఇది ఏ పురుషంలో ఉంది, ఏ వచనంలో ఉంది, అంతే. పురుషం ఇది ప్రథమ పురుషం, వచనం మనకి ఏకవచనం, ప్రథమ పురుష ఏకవచనం ఇది, మధ్యమ పురుష ఏకవచనం, అలాగే ద్విబహువచనాలు, ఉత్తమ పురుష ద్విబహువచనాలు, ఇంతే కదా. సో ఇక్కడ మీరు ఇక్కడ ఏం చూసుకోవాలంటే ఏ పురుషం ఏ వచనం చూసుకొని దానికి తగిలించేయడమే ఇది, అంతే. దట్స్ ఆల్. ఇక్కడ అధునా పెట్టండి, ఇక్కడ పూర్వం వాడే రాశాడు, అది అంతే. ఈ విధంగా అధునా, ఇక్కడ చూడండి ఇంకొక ఎగ్జాంపుల్ తేడాది. అధునా త్వం ధనికః పూర్వం దరిద్రః. ఇక్కడ ఏం పెట్టాలి? అసీహి. అసీహి. ఆసీహి. ఆసీహి. ఆసీహి, కరెక్ట్. ఇంకేం మీకు అర్థమైపోయింది కదా. డిఫరెన్స్ ఈస్ ఓన్లీ, డిఫరెన్స్ విల్ బి, కొంచెం మీరు ఆలోచించి చెప్తారు. యూ టేక్ ఏ ఫ్యూ సెకండ్స్ ఆఫ్ టైం. అది లేకుండా చెక్ మని చెప్పగలగాలి అని అంటే మీరు ఎక్సర్సైజ్ చెయ్యాలంతే, పదే పదే చెయ్యాలి, ఎక్కువ ఎక్సర్సైజ్. సో ఈ ఎక్సర్సైజ్ మీరు చేసేసేయండి, సరిపోతుంది. ఇది మీరు హోంవర్క్ గా చేసేసేయండి. హోతకాలే వివిధ క్రియాపదాన్ని. ఇప్పుడు మనం అస్థి అనేది ఒకటి చూసాం మనం, అంటే అస్ ధాతువు నుంచి క్రియాపదాలు చూసాం. ప్రెసెంట్ టెన్స్ అండ్ పాస్ట్ టెన్స్ ఇన్ 3 పురుషాస్ అండ్ ది 3 కాలాస్, అంటే 3 వచనాల్లోనూ చూసాం మనం. ఇప్పుడు ఇందులో భూతకాలే వివిధ క్రియాపదాన్ని, అంటే భూతకాలంలో వివిధాలైనటువంటి క్రియాపదాలు, అస్థి కాకుండా వేరే క్రియాపదాలను కూడా చూస్తున్నాం. ఇక్కడ మీరు జంతుశాల, ఇది జంతుశాల అంటే ఏ లింగం శబ్దం అండి ఇది? స్త్రీలింగం. చెప్పండి. స్త్రీలింగం. స్త్రీలింగం. ఆకారాంత స్త్రీలింగ శబ్దం, అది కూడా చెప్పాలి. అది మీరు చెప్పింది కరెక్ట్, ఆకారాంతంగానే స్త్రీలింగ శబ్దం అది జంతుశాల. ఇప్పుడు ఇందులో ఇక్కడ వరుసగా ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ చూడండి, ఇక్కడేమో మయూర, సింహ, వానర, హరిణ, అశ్వ, ఇవన్నీ ఇక్కడ ఉన్నటువంటి మాటలు ఇవి. వీడు ఆలోచిస్తున్నాడు అనమాట. దిస్ బాయ్ ఈస్ థింకింగ్. ఏమని? జంతుశాలాయాం మయూర ఆసీత్. జంతుశాలాయాం అంటే జూలో, జంతుశాల అనేది స్త్రీలింగ శబ్దం కనుక దానికి సప్తమి ప్రయోగం జంతుశాల యందు, అంటే జూనందు అనడానికి జంతుశాలాయాం అంటే ఎప్పుడు కూడా స్త్రీలింగ పాఠశాలాయాం ఈ విధంగా వస్తుంది అన్నమాట. అదే మీకు మనం అనుకున్నది పుల్లింగంలో ఏమవుతుంది, అది ఏకారం వస్తుంది అని చెప్పుకున్నాం మనం. సప్తమి ప్రయోగానికి ఏకవచనే అంటే ఏకవచనం ఆ విధంగా వస్తుంది అన్నమాట. సో ఇక్కడ మనం జంతుశాలాయాం అంటే ఇది సప్తమి ప్రయోగం. జంతుశాలాయాం మయూర ఆసీత్. వీడు వెళ్ళి చూసి వచ్చేసి ఇక్కడ స్మృతి చేసుకుంటున్నాడు అన్నమాట. అంటే జంతుశాలలో మయూర ఆసీత్, మయూరం ఉన్నది, ఉండెను, ఒక నెమలి ఉన్నది. అది ఏం చేస్తుంది? సహ అనృత్యత్. ఇక్కడ వేరు ఫార్మ్స్ పాస్ట్ టెన్స్ లో వస్తున్నాయి. ఇక్కడ చూడండి, సహ అంటే అతడు, అంటే అది అని అర్థం అనమాట. ఇక్కడ పుల్లింగ శబ్దం, మయూరం పుల్లింగ శబ్దం కనుక ఇక్కడ సహ అని వాడాడు. మయూర సహ అనృత్యత్. నృత్యతి డాన్స్ చేస్తున్నది, నృత్యతి నర్తిస్తున్నది. నృత్ అనేది ధాతువు. సో నృత్య ఏమవుతుంది? అనృత్యత్. నృత్యతి, నృత్యత్, అనృత్యత్ అంటే అది డాన్స్ చేస్తూ ఉండెను. వీడు ఊహించుకుంటున్నాడు. వాడు జూకు వెళ్ళొచ్చాక అనుకుంటున్నాడు, నేను జూకు వెళ్ళాను, జూలో ఒక నెమలి ఉంది, అది డాన్స్ చేస్తూ ఉంది అని అనుకుంటున్నాడు అన్నమాట. జంతుశాలాయాం సింహ ఆసీత్. సహ అగర్జత్. గర్జతి, అగర్జత్. గర్జ్ అనేది ధాతువు. జంతుశాలాయాం వానర ఆసీత్.
మీకు అర్థమైపోతున్నాయి కదా దీని మీనింగ్స్, ఇంకా నేను చెప్పక్కర్లేదుగా మీకు. అర్థమవుతుంది ఏబుల్ సార్. కదండి, అర్థమవుతున్నాయి సార్. అర్థమవుతుంది. అర్థమైపోవాలి. ఏముంది ఇందులో అర్థం కావడానికి, అన్ని సేమే కదా. జంతుశాలలో వానరము ఉండెను. సహ ఆరోహత్. ఆరోహత్ అంటే ఆరోహతి, ఆరోహత్. ఇక్కడ చూడండి, ఆరోహతి అంటే ఎక్కడం, రోహతి అన్న ఎక్కడమే, ఆరోహతి అన్న ఎక్కడమే. ఆ అనేది ఇక్కడ ఉపసర్గ అని చెప్పుకున్నాం. ఆరోహతి అంటే ఎక్కడం. అంటే చూసారుగా, వాడు చెట్టు పెడతాడు, దాని ప్లేస్ లో ఆ చెట్టు ఎక్కుతూ ఉంటుంది అనమాట. అది సహ ఆరోహత్, అది ఎక్కుచుండెను అని చెప్తున్నాడు. ఇక్కడ మరి ఆరోహతికి ఆరోహత్తే ఇంకొక మరి ఆచారాలుగా ముందు ఆరోహతిని ఆరోహత్ చేశారు, ముందు ఆచారాలుగా. అంటే ఆరోహత్ అని అవదు. ఎందుకంటే ఇక్కడ మీకు ఎప్పుడు కూడా ఆల్రెడీ దీర్ఘం ఉంటే ఆ దీర్ఘం అలాగే ఉంటుంది, అంతే, ఆరోహత్తే ఉంటుంది. ఇంకొక ఎక్స్ట్రా ఆ చేరలేదని అనుకోవద్దు, ఇందులో ఈ ఆలోనే ఉన్నట్టు అనమాట. అది ఆరోహత్ అని మనకు వస్తుంది. ఆరోహతి. ఇక్కడ ధాతువు రుహ్ అనేది ధాతువు అన్నమాట. రుహ్, రోహతి, ఆ ఉపసర్గ ఆరోహతి. రోహతి అన్న ఆరోహతి అన్న మీనింగ్ ఎక్కడము అనేది క్లైంబింగ్ అని అర్థం. ఓకే. జంతుశాలాయాం హరిణః ఆసీత్ సహ అధావత్. ధావతి, అధావత్. ధావతి, ధావ్ అనేది ఇక్కడ ధాతువు, పరిగెత్తడం. ఇందులో ఒక లేడి ఉంది, అది పరిగెడుతూ ఉన్నది. అలాగే జంతుశాలాయాం అశ్వః ఆసీత్. అశ్వం ఉండెను. సహ అఖాదత్. ఖాదతి, ఖాద్ అనేది ధాతువు, ఈట్. ఖాదతి, అఖాదత్, సింగులర్ పాస్ట్ టెన్స్ ఫారం. అఖాదత్, అది తినుచుండెను. ఇక్కడ చూడండి, వర్తమానకాలిక రూపాత్ భూతకాలికే రూపే పరివర్తనం. ఇక్కడ చూడండి, వర్తమానకాలిక రూపాత్. ఇక్కడ అతహాబదు రూపాత్ కరెక్ట్ గా ప్రత్యయం వాడి పంచమి ప్రయోగం చేశాడు. వర్తమాన కాల రూపము నుండి అని అర్థం. ఈ ఇక్కడ ఫ్రమ్ అనే అర్థం వస్తుంది ఇంగ్లీష్ లో దీనికి. రూపము నుండి భూతకాలికే రూపే, భూతకాలమునకు చెందిన రూపమునందు పరివర్తనం, చేంజ్. అంటే చేంజ్ ది ప్రజెంట్ టెన్స్ ఫార్మ్ ఇంటూ ది పాస్ట్ టెన్స్ ఫార్మ్ అని అర్థం అన్నాడు. ఉదాహరణానుగుణం భూతకాల రూపాన్ని లిఖంతు. భూతకాల రూపాన్ని వ్రాయండి. ఖాదతి, అఖాదత్. వదతి, అవదత్. చెప్పండి. చలతి అచలత్, నయతి అనయత్, హసతి, క్రీడతి అక్రీడత్, హసతి, హసతి ఏం చేశాడు? హసతి, అహసతి. అహసత్, అంతే. మిలతి అమిలత్, అనయ ఏంటి? నయతి, క్రీడతి. క్రీడతి అక్రీడత్, అనయత్. అది నయతి, సో అనయత్. అనయత్, క్రీడతి, అక్రీడత్, పశ్యతి, అపశ్యత్. ఈ పశ్యతి, విధంగా అపశ్యత్. అపశ్యత్. హరతి, అహరత్. తర్వాత ఇక్కడ కూడా చూడండి, రచయతి అని ఉంది. రచయతి అంటే వ్రాయటం అన్నమాట, రైటింగ్. అరచయత్. పతతి, అపతత్. వసతి, అవసత్. ఈ విధంగా మీనింగ్స్ మీకు తెలిసే ఉంటాయి అన్నిని. ఖాదతి, వదతి, చలతి, హసతి, నయతి. నయతి అనేదానికి మీకు చెప్పాను కదా, తీసుకువెళ్ళడము, టు టేక్ అవే అని అర్థం. దీనికి ధాతువు నీ అనేది ధాతువు అవుతుంది. నీ అనేది, ఇది హస్సు, ఇది చల్లు, ఇది వద్దు, మామూలుగా ఉంటాయి. అలాగే ఇది నీ అనేది ధాతువు. ఇది క్రీడతి, క్రీడ్ అనే ధాతువు. పశ్యతి, పశ్యతి అనే దానికి ధాతువు ఏంటండి? దృశ్య. దృష్, దృష్. దృశ్య. ఎగ్జాక్ట్లీ, వండర్ఫుల్. దృశ్యతి అనే ప్రయోగం ఉండదు, దృశ్యతే అనే ప్రయోగం ఉంటుంది. అంటే ఆత్మనేపది. అనుభవం, మనం చూసినప్పుడు ఆనందాన్ని పొందాను. ఆనందం ఎవరు పొందారు? చూసినాడే పొందాడు. అలా తనకి తనే పొందినప్పుడు, అలా చూసినప్పుడు దృశ్యతే అని అంటాం అనమాట. అది వేరే రకమైనటువంటి ప్రయోగం వెర్బ్ ప్రయోగాల్లో. అవి తర్వాత చూద్దాం. ఇప్పుడు 9 ప్రయోగాలు చూస్తున్నాంగా మనం. 3 3 9 అంటే పురుషము వచనము. 3 3 9 ప్రయోగాలు చూసాం. ఇలాగే ఇప్పుడు నేను చెప్పిన రకంగా దృశ్యతే అనే టైపులో ఇంకొక 9 వస్తాయి మళ్ళీని. అంటే 3 వచనాలు 3 పురుషాలు. అవి కొంచెం లేటర్ స్టేజ్ లో వస్తాయి. తర్వాత మిలతి, పిబతి, స్మరతి, త్యజతి అంటే టు రిలింక్విష్, విడిచిపెట్టేయటం. త్యజ్ అనే ధాతువు. భవతికి ధాతువు భూ అనేది ధాతువు. తిష్టతి అనే దానికి ధాతువు ష్ఠ అనేది ధాతువు. ష్ఠ అనేది ధాతువు.
కొంచెం తేడా ఉన్నాయి కనుక చెప్పాను మీకు. అలాగే రచయతి, అరచయత్, పతతి, అపతత్, వసతి, అవసత్, వసతి, ఇది పచ్చు, పట్టు, నృత్, నృత్యతి, నృత్. ఇక్కడ యా అనేది ఎక్స్ట్రా వస్తుంది అనమాట. నృత్యతి, రచయతి, రచ్ అనేది ధాతువు. గాయతి అని అంటే పాడటం, సింగింగ్ కదా గాయతి. గాయతికి ధాతువు ఏమిటండి? గై. గై అనేది ధాతువు. గై నుంచి గాయతి అని వస్తుంది అనమాట. తర్వాత మారయతి. మారయతి అంటే కొట్టడం, చావు కొట్టడం. మారయతి, దీని ధాతువు ఏమిటంటే మృ అనేది ధాతు వస్తుంది అనమాట. అలాగే తాడయతి, ఇవన్నీ మీకు ఇంకా తెలుసును. పట్, దర్శయతి, ఇక్కడ చూసారా దృశ్ అనే దాంట్లోంచి దర్శయతి చూపించడము. చోరయతి అంటే దొంగిలించటం, దీనికి చుర్రు అనేది ధాతువు అనమాట. చుర్రు అనేది ధాతువు. చుర్రు చోరయతి. అలాగే యోజయతి, యుజ్, అది. ఈ విధంగా ఉంటాయి వీటికి. సో ఇవన్నీ అయోజయత్తు, అచోరయత్తు, ఇవి మెకానికల్ గా మీరు రాసేయడం సులభమే. కొంచెం వీటికి మీనింగ్స్, కొత్త వర్డ్స్ వస్తే మీనింగ్స్ చూసుకోండి. ధాతువు ఏమిటి అనేది కూడా మీరు సరదాగా రాసుకోండి, బాగుంటుంది. తర్వాత వర్తమానకాలిక వాక్యానాం భూతకాలే పరివర్తనం, అంటే వర్తమాన కాల వాక్యాలని భూతకాలంలోకి మార్చండి. వాక్యాల్ని మార్చమంటున్నాడు. వాక్యాల్ని మార్చమంటే ట్రాన్స్ఫార్మ్ ట్రాన్స్ఫార్మ్ మార్చడమే, అంతే కదా. బాలక పుస్తకం పఠతి, ఇది వర్తమాన కాలం. ది బాయ్ రీడ్స్ ది బాయ్ రీడ్స్, అంతే. ది బాయ్ రీడ్స్ ది బుక్. బాలక పుస్తకం పఠతి, బాలుడు పుస్తకము చదువును. బాలక పుస్తకం అపఠత్, బాలుడు పుస్తకమును చదివేను. ఇక్కడ పుస్తకం అంటే ఏమిటో తెలుసా మీకు? ఇది పుస్తకం అనేటటువంటిది నపుంసకలింగ శబ్దం కనుక ప్రథమా విభక్తిలోనూ పుస్తకమే ఉంటుంది, ద్వితీయ విభక్తిలోనూ పుస్తకమే. ఇక్కడ పుస్తకమును చదువును, పుస్తకమును చదివేను అంటే ఇక్కడ పుస్తకం అనేది ద్వితీయ ప్రయోగం. అది మీరు గమనించుకుంటూ ఉండాలి, అర్థం చేసుకోవాలి. బాలక పుస్తకం పఠతి, బాలక పుస్తకం అపఠత్. బాలక అనేది ప్రథమ పురుష ఏకవచనం కనుక అపఠత్. అలాగే బాలికా పత్రం లిఖతి, బాలికా పత్రం అలిఖత్, పత్రం కూడా నపుంసకలింగ శబ్దమే. ఇది ద్వితీయ ప్రయోగం, ద్వితీయ విభక్తి ప్రయోగము. భవాన్ శ్లోకం వదతి, భవాన్ అనేది ప్రథమాలోకి వస్తుంది, ప్రథమ విభక్తిలోకి వస్తుంది కనుక, మీరు ప్రథమ పురుషంలోకి వస్తుంది కనుక భవాన్ శ్లోకం వదతి, భవాన్ శ్లోకం అవదత్. ఇక్కడ శ్లోకం కూడా అంతే, ద్వితీయ ప్రయోగం ఇది. సా ఫలరసం పిబతి, అపిబత్, పశ్యతి, అపశ్యత్. ఈ విధంగా మీరు దీన్ని చూసుకోవాలి. ఇవన్నీ కూడా మీరు హోంవర్క్ చేసేయచ్చు, మీకు అర్థమైపోయింది కనుక. పుష్పం శుష్యతి, శుష్యతి అంటే ఏమిటండి? క్షీణించిపోవడం, వాడిపోవడం, వాడిపోవడం, శోషించటము అంటాం కదా. ఉకారం ఓకారం అవుతుంది. శుష్యతి. పుష్పం అశుష్యత్, వాడిపోయెను. పుష్పము వాడును, పుష్పం వాడిపోయెను అని అర్థం. సో లతాహ సించతి అంటే నీళ్లు వేయడము. అసించత్. ఆరక్షక చోరం తాడయతి, కొట్టడం, దొంగను కొడుతున్నాడు పోలీసు వాడు. అతాడయత్ ఫలం అత్ర పతతి, ఫలం ఇక్కడ పడుతున్నది అంటే ఫలం అత్ర పతతి, ఫలం అత్ర అపతత్ అని. ఇది కూడా మీరు హోంవర్క్ చేయండి. బోల్డ్ అంత హోంవర్క్ ఇవన్నీ చేస్తే మీకు వెర్బల్ ఫార్మ్స్ బాగా కొట్టిన పిండి అవుతాయి, అది అవసరం అన్నమాట. అలాగే నిర్వాహక యాత్రాపత్రం యచ్చతి, యచ్చతి అంటే అయచ్చత్. యచ్చతి అనే దానికి యచ్చతి అంటే ఏమిటండి? నిర్వాహక యాత్రాపత్రం యచ్చతి. యాత్రాపత్రం అంటే ప్రోగ్రామ్ ఆఫ్ ఇది అనుకోండి, లేకపోతే టికెట్ అనుకోండి, వాట్ ఎవర్. నిర్వాహకుడు యాత్రాపత్రాన్ని యచ్చతి అంటే ఇవ్వడం. దదాతి అన్న మీనింగే వస్తుంది. నిర్వాహక యాత్రాపత్రం దదాతి. యచ్చతికి ధాతువు ఏమిటి? దదాతికి ధాతువు ఏమిటి? దా. యచ్చతికి కూడా ధాతువు దానే, గుర్తుపెట్టుకోవాలి మీరు అది. అలాగే కలహ సజ్జనాన్ నిందతి. కలహ అంటే దుష్టుడు, సజ్జనాన్ మంచి వారిని. సజ్జనాన్ అంటే అర్థం ఏంటి? బహువచనం, ద్వితీయ బహువచనం. సజ్జనాన్ అంటే మంచి వాళ్ళని, నిందతి నిందిస్తాడు. కలహ అనిందత్, సజ్జనాన్ అనిందత్. ఈ విధంగా మీరు వీటిని కూడా హోంవర్క్ లో రాసుకోవచ్చును.